సంఘానికి యేసుక్రీస్తు నామములో శుభం చెప్తూ ఉన్నాను. ఈరోజున దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2వ సమూయేలు 21వ అధ్యాయము 15 నుండి మనము కొన్ని వచనాలు ధ్యానించవలసిన వారిగా ఉంటున్నాం. దీంట్లో 17వ వచనం మొదటిగా చదువుకుంటే, సెరూయా కుమారుడు అయినటువంటి అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపాను. దావీదు జనులు దీన్ని చూసి, ఇశ్రాయేలుకు దీపముకు నీవు ఆరిపోకున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించింది. ఈ సంఘటన ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకి మధ్యన యుద్ధం జరుగుతున్నటువంటి సంఘటనగా ఉంటుంది. ఈ 15వ వచనంలో యుద్ధం చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను అనేటువంటి మాట కనబడుతుంది. దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. సాధారణంగా యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులు, సైన్యాధిపతులు యుద్ధానికి వెళ్ళి ఒక రాజ్యం తరపున పోరాడి మరి యుద్ధంలో అవసరమైతే చస్తారు, లేదంటే ఇతరులని చంపుతారు. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు కూడా యుద్ధం చేయవారితో కూడా వెళ్ళి అతడు కూడా ఒక సైనికుడిగా యుద్ధం చేశాడు. యుద్ధం అనేది క్రైస్తవ జీవితంలో ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. వారు శారీరకపరమైన, సామాజికపరమైన యుద్ధాలు చేసి వారు విజయాలు సాధించుకుని రాజ్యాలు కైవసం చేసుకునేవారు. మనము ప్రార్థన అనే యుద్ధం చేసి సాతానును ఓడించి మనం ఆత్మీయ జీవితంలో గెలవవలసినటువంటి దేవుని బిడ్డలో మనం. హల్లెలూయా. యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో మనం ఉండాలి. ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేటప్పుడు ఎప్పుడో మొదట్లో ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును చంపడమే కాకుండా ఈ సందర్భంలో కూడా దావీదు సైనికులతో సమానంగా తాను కూడా యుద్ధం చేసి, మరి అది ఏ కాలమో తెలియదు కానీ అతడు సమస్యలు పడిపోయాడు. దీన్ని చూసినటువంటి వ్యక్తులు మరి ఆ దావీదుని విషయంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, సెరూయా కుమారుడైనటువంటి అభిషై అనేటువంటి ఒక రాజుగారు కుమారుడు రాజును ఆదుకొని, ఎందుకంటే సమస్యలు పడిపోయాడు కాబట్టి ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపాడు. బాగుంది. అంతేకాకుండా ఆ సమయంలో జనులు అన్నారట, దావీదు జనులు అన్నారట అతను చూసి, ఇశ్రాయేలులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీలు అనగా దావీదు యొక్క జనులు అంటున్న మాట, నీవు ఇశ్రాయేలీలకు దీపమై ఉన్నావు. మనం పాట పాడతాం, నా దీపము అని. అంతేకాకుండా నా దీపమును వెలుగించువాడు అని పాట పాడుతూ ఉంటాం. మీరందరూ ఈ సందర్భంలో ఈ అధ్యాయం ద్వారా, ఈ వచనం ద్వారా నేర్చుకోవాల్సింది చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. దావీదు ఆనాటి ఇశ్రాయేలీలకి దీపం అయితే మీరు ఎంతమందికి దీపంగా ఉన్నారని ఈ మధ్యాహ్నం నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను దీపానని దావీదు అనలేదు, దావీదు యొక్క జనులు అంటున్నారు, నువ్వు మాకు దీపం లాంటోడివి, నువ్వు మాటి మాటికి మాతో పాటు యుద్ధం చేస్తే నీకు ప్రమాదం రావచ్చు, నువ్వు యుద్ధం చేసేటప్పుడు నువ్వు మాతో రాకో, మేము యుద్ధం చేస్తాం, ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలుకి దీపం. ఈ దీపం ఆరిపోతే మిగతా వాళ్ళందరికీ చీకటి కలుగుతుంది. దీపం అంటే వెలుగుతూ ఉండేది, దీపం అంటే వెలిగించేది, దీపం అంటే చీకటిని ఆర్పేది.
ఈ అధ్యాయంలో వచనాలు మీరు వింటూ కేవలం నిశ్శబ్దంగా కూర్చోవడం కాదు, నువ్వు దీపంగా ఉన్నావో లేదో సరి చేసుకోవాలి. ఈ దీపం అనేటువంటి విషయం వచ్చేటప్పటికి దీపం గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఉంటుంది. ప్రకటన గ్రంథం వరకు కూడా చాలా చోట్ల ఈ దీపం గురించి ప్రస్తావించబడింది. ఉదాహరణకి నిర్గమకాండం 25:37 వచనం చూస్తే, ఆ మందసం తయారీలో, మందసం అనగా ఏమిటి? ఆజ్ఞలు పెట్టి మందసాన్ని దేవుడు తుమ్మకరతో చేయమన్నాడు. 25వ అధ్యాయము 37వ వచనం చూస్తే, దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాన్ని 2 కొమ్మల కింద ఏకాంతమైన ఒక్కొక్క మొక్క చొప్పున ఉండవలెను. వాటి మొక్కలు వాటి కొమ్మలు దానితో ఏకాంతమగును. అదంతయు మేలిమి బంగారముతో చేయబడిన ఏకాంతమైన నక్కిషి పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. చూడండి ఒకసారి. ఇప్పుడు దావీదును ఇశ్రాయేలీలు అనగా రాజ్యపు వాసులు నువ్వు మాకు దీపము అంటున్నారు. నువ్వు ఇశ్రాయేలుకి దీపం అంటున్నాడు వాడికి. ఇక్కడికి వచ్చేటప్పటికి నిర్గమకాండంలో వచ్చేటప్పటికి దేవుడు నీవు దానికి ఆ మందసానికి 7 దీపాలు చెయ్యాలి, దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను, హల్లెలూయా, దీపాలను తయారీ చేయాలి. ఏటమ్మా? ఆ దీపాలను వెలిగించాలి. ఇప్పుడు ఈ లోకంలో దేవుడు అనేక దీపాలను తయారు చేశాడు. దాంట్లో నువ్వు ఒక్కదానివి, నీవు ఒక్కడవి. కానీ నీ దీపం వెలుగుతుందా లేదా అనేది నువ్వు చూసుకోలేకపోతున్నావు. జ్వరం వస్తే దైవజనుడు కావాలా, రోగం వస్తే దైవజనుడు కావాలా. నేను ఒక వారం అయింది చెప్పి, మన దేశానికి దగ్గరలో ఒక భయంకరమైన భూకంపం, సునామీ వస్తుందని చెప్పాను. నిన్నటి రోజున ఫిలిప్పైన్ దేశంలో ఒక భయంకరమైన 8.2 రిక్టర్ స్కేల్పై భూకంపం వచ్చింది. నేను చెప్పి వారం కూడా అవ్వలేదు. పోనీ ఏదైనా పత్రిక ముందు చెప్పిందా? పోనీ ఏదైనా టీవీ ఛానల్ ముందుగా? నేను అదే సమయంలో చెప్పాను, సునామీ హెచ్చరికలు కూడా జారీ చేస్తారు అని క్లియర్గా చెప్పాను. ఎన్నిసార్లు గద్దించిన మాట విననివాడు. అనేక ప్రవచనాలు మీ గురించి కూడా నేను చెప్పగలను. ఒక ఇంట్లో ఒక క్యాన్సర్ వ్యక్తిగా మారిపోతుంది ఒక ఆవిడ. మన మందిరంలోనికి ఆవిడ వస్తుంది, సరిగ్గా రావడం లేదు. ఎందుకంటే ఆవిడ దీపం ఆరిపోయేటట్టుగా ఉంది. ఇది కూడా ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, రాసుకోండి. అనేక ప్రవచనాలు పలుకుతున్నాను, అనేక ప్రవచనాలు నెరవేర్చడం మీరు చూస్తున్నారు. నేను చెప్పలేదా? వారం రోజుల క్రితం చెప్పలేదు కరెక్ట్గానే. ఏమని చెప్పమ్మా? అతి త్వరలో వీడియోలు కూడా రికార్డ్ చేసినవి ఉన్నాయి. చెప్పిన రోజుల్లోనే ఇంతలా జరుగుతుంది. ఎందుకు ఈ యొక్క సమస్యలో అంటే, దేవుడు నిన్ను దీపంగా చేస్తే దీపంగా నువ్వు వెలగాలి. కానీ నువ్వు లోకంలో వెలగడం కాదు, లోకంలో దేవుడి కొరకు వెలగాల. దేవుడి కొరకు మనం ఎక్కడ వెలుగుతున్నాం? నన్ను కనపరిచేవారిని నేను కనపరుస్తాను, నన్ను ప్రేమించేవారిని. దేవుడు మాట వినటం అంటే దేవుడి సన్నిధిలో కనిపెట్టి ఉండటం. దావీదు రాజు ఉన్నాడు, సైనికులు ఉన్నారు, అయినా కూడా అతడు కూడా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం చేస్తూ సొమ్మసిల్లు పడిపోయాడు. హల్లెలూయా!
మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ సమస్యలు పడిపోయారా? ఉపవాసం ఉండి సమస్యలు పడిపోయారా? దేవుడి సన్నిధికి వస్తూ మెట్ట మధ్యమైన ఎండలో ఏమైనా సమస్యలు పడిపోయారా? తిండి దాహం మార్చేసి ప్రార్థన చేస్తూ సమస్యలు పడిపోయారా? ఇలాంటిది ఏది మన జీవితంలో జరుగుతలేదు. సమస్యలు పడిపోతామని ముందే తినేస్తున్నాం. ఎక్కడైనా మరి ఎన్నో మైళ్ళ దూరం నుంచి వస్తున్నారు మరి చాలామంది, చాలా దూరం ఎన్నో మైళ్ళ నుంచి వస్తున్నారు కదా మీరు అందరూ. మరి వీళ్ళందరూ రావాలంటే చాలా దూరం, ఎక్కడో హైదరాబాద్ నుంచి రావాలంటే మాట్లాడండి నా దగ్గరికి. నేను పిలిస్తే వందలాది మంది రాగలరు ఇక్కడికి. నేను పిలిపించుకుని రప్పించుకోగలను, కానీ అలా ఎప్పుడు చేయను. ఎందుకంటే వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. దేవుడు ఉగ్రత ఏంటో తెలుసుకున్న తర్వాతే వస్తారు, రానియండి. దేవుడి యొక్క వాక్యం చెబుతుంది, నువ్వు దీపాలని తయారు చేసి దీపాలని వెలిగించాలి. ఇప్పుడు దావీదు దీపమై ఉన్నాడు, నువ్వు దీపమై ఉన్నావా? ఎందుకంటే నువ్వు కూడా వెలగాలని మరి ఈ యొక్క మాట ద్వారా నువ్వు మనం తెలుసుకుంటున్నాం కదా. మీ దీపములను వెలుగుచూ ఉండనియండి అనే లోకాసు వార్త 12:35 దేవుడు మాట్లాడటం లేదా? మీ దీపాలని ఏం చేయాలట? వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉండనివ్వండి. మీరు దీపమై ఉన్నారు కరెక్టే, మీరు వెలగాని తెలిసింది ఓకే, కానీ వెలుగుతూ ఉందా? మీరు వెలగాలి. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్ మీకు అర్థం అవ్వాలా. మీరు వెలగాలి. లోకంలో ఎదగటం కాదు ముఖ్యం. ముందు నువ్వు దేవుడి పని చేస్తే, దేవుడి కొరకు నువ్వు వెలిగితే అన్నీ పెరుగుతాయి. నీ ఆస్తిపాస్తులు పెరుగుతాయి, నీ ఆరోగ్యం పెరుగుతుంది, నీ బీపీ నార్మల్కి వస్తుంది, నీ షుగర్ నార్మల్కి వస్తుంది. అన్నీ పెంచుకుంటున్నాం, శరీరాన్ని పెంచుకుంటున్నాం, ఆస్తులు పెంచుకుంటున్నాం. కానీ ఏం పెంచుకుంటున్నా తెలుసా? సమృద్ధి అయిన జీవాన్ని పెంచుకోలేకపోతున్నాం. దేవుడు ఇస్తాడంటుంటే అది తీసుకుని దాన్ని పెంచుకోలేకపోతున్నాం. ఆస్తి కావాలా? ఆత్మొద్దా? ఆస్తి గొప్పదా? ఆత్మ గొప్పదా? ఇద్దరు భార్య భర్తలు సామర్లకోటలో వెళ్తున్నారు. ఈ లోపల ఫోన్ వచ్చిందట. ఏంటి అప్పుడు వెళ్ళిపోతున్నారు, భోజనం చేసేయాలండి అని. సరే భోజనానికని ఇలా తిరిగి లోపల ఆ ఇద్దరు భార్య భర్తల్ని ఒక పెద్ద టిప్పర్ వచ్చి కొడితే భార్య స్పాట్ డెడ్, భర్తను వెళ్తుండగా ఫోటోలతో సహా. ప్రియమైన సంఘం, ఆ జనములు చెడ్డవి కనుక మనం అజ్ఞానం వలె ఉండకూడదు. నిన్ను నీవు దేవుడి కొరకు సబ్మిట్ చేసుకోవాలి. దీపాన్ని వెలిగించుకోవాలి. నీకు దేవుడి కొరకు నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాలి. వాక్యం చెబుతుంది యోహాను సువార్తలో 5:35 ఈ మాట కనబడుతుంది. అతడు ప్రకాశించుచున్న ఏమై ఉన్నాడట? దీపమై ఉన్నాడని గతంలో కూడా వాక్యం చెప్పాను. అతడు ప్రకాశించుచున్న, వెలుగుతున్నా కాదు, ప్రకాశించుచున్నా. ఏమిటండి? కొన్ని దీపాలు వెలుగుతాయి కానీ అవి సరిగ్గా మనకు కనపరచవు. కొన్ని దీపాలు ఉంటాయి, అవి వెలుగుతాయి కానీ మనకు సరిగ్గా కనబడదు. కానీ ఈ దీపం ప్రకాశిస్తుందట. అతడు ప్రకాశించుచున్నా దీపమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు మీరు వెలుగుతూ ఉన్నారా? వెలగటం మొదటి స్టేజ్, ప్రకాశించడం సెకండ్ స్టేజ్. మొదటి టీకా 3 నెలలకి, రెండో టీకా 6 నెలలకి, తర్వాత 9 నెల, తర్వాత టీకా 12. ఈ టీకాలన్నీ వేసేటప్పటికి బిడ్డకి ఆరోగ్యం పెరుగుతుంది, అన్ని రోగాలు తట్టుకుంటుంది. నువ్వు వెలుగు. మొదటి స్టేజ్ నువ్వు వెలగాల. రెండోదిగా నువ్వు ప్రకాశించాలని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపాలు వెలుగుతున్నాయని అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది.
మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అది దీపాలు వెలుగుతున్నా ఐతుకు అనేవాడు కునికి ఆ మేడగదిలోంచి కింద పడి చచ్చాడు. ఎందుకంటే అతను కళ్ళు మూసుకుపోయాయి. అనేక దీపాలు వెలుగుతూ ఉన్నా కూడా అతడి కళ్ళల్లో చీకటి వెలుగు. దీపం చీకటినిస్తుందా వెలుగునిస్తుందా? ఎప్పుడు చీకటినిస్తుంది? ఆరిపోతే. ఇప్పుడు నువ్వు వెలిగిస్తలేదంటే నువ్వేమై ఉన్నావు? అయ్యా దావీదు రాజా, నీవు మాకు దీపమై ఉన్నావు. హల్లెలూయా. దీపం అండి, ప్రకాశించే దీపం అండి, వెలుగుతున్న దీపం అండి, దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపం అండి అది. రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును. చింతలో స్తుతించి ఆరాధించే రాజాని భవనములో. హల్లెలూయా. మీరు అలాగ రేయింపగళ్ళు ఏ కార్యం గురించైనా ఎదురు చూసారా? ఏదైనా అవకాశం వస్తే ఆ అవకాశం గురించి పరిగెడుతున్నారు. కానీ రేయింపగలు రాజా నీ భవనంలో, నీ సన్నిధిలో, రాజా నీ భవనంలో రేయింపగలు వేచి ఉండేదను. స్తుతించి ఆరాధిస్తాను. నా చింతలన్నీ నీకు చెప్తాను, నా చింతలన్నీ మర్చిపోతాను. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైనా చింత, ఏదైనా విషయం మనం ఎంత విశ్వసించాలంటే, నేను దేవుడి సన్నిధిలో మొరపెట్టాను, నా మొర దేవుడు విన్నాడు, నన్ను విడుదల చేశాడు, నాకు విమోచన ఇచ్చాడని గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. వెలగటం అంటే ఏమిటో చాలామందికి తెలియటం లేదు. ఎలా వెలగాలో తెలియటం లేదు. ఎవరు వెలిగిస్తారో తెలియదు. మనుషులు వెలిగించరు. నా దీపమును వెలిగించువాడవు నీవే అని కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం మీరు చూడగలరు. చేతులపైకి ఎత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. అరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రభువా, వెలిగించుము నీ ప్రేమలో. ఎన్ని తలచినా హల్లెలూయా. దీపము నిత్యము వెలుగుచున్నట్లు, దీపం ఎప్పుడో వెలగడం కాదు. 27 నిర్గమకాండము 20 వచనం చూస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏమయ్యోయ్ మీ దీపాలు ఏదో అప్పుడప్పుడు మీకు కావాల్సినప్పుడు వెలగడం కాదు, మరియు ఏమవ్వాలట? ఇది మాటలు నీకే. సంగమా నిత్యము వెలగాల. వెలగడం అంటే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏదో ఒక రోజు వచ్చి కానుకిచ్చి వెళ్ళిపోవడం కాదు. క్రిస్మస్కి కానుకగా వచ్చి వెళ్ళిపోవడం కాదు వెలగడం అంటే. నీకు కుదిరినప్పుడు ఒక రకంగా, కుదరినప్పుడు ఇంకోలా కాదు ఉండటం. వాక్యం విను. నిర్మలమైన స్వచ్ఛమైన వాక్యం నీకు అందించబడతా ఉంది. నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ రోజు నువ్వు దేవుని మాట నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున నీ దీపాన్ని ఎవడో వెలిగించడం.
నీ దీపం ఆరిపోతే ఇక మళ్ళీ నువ్వు తిరిగి నీ దీపాన్ని వెలిగించేవాడు ఎవడు రాకుండా ఉన్నాడు. నా దీపమును వెలిగించినట్లు నా దీపము వెలిగించేవాడు నీవే. అవును, వెలిగించబడాలా. ఆయన దగ్గరికి వస్తే నీ దీపాన్ని దేవుడు వెలిగిస్తాడు. నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దానికి కావాల్సిన ఒలివ నూనె తేవాలని ఇశ్రాయేలుకి దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నీ దీపం వెలగాలంటే నూనె కావాలా? నీ దీపం వెలగాలంటే, నువ్వు దీపంగా మారాలంటే దేవుని ఆత్మ కావాలి. ఎలా వెలగాలంటే అయ్యగారు, నా నెత్తి మీద ఏమైనా కొవ్వొత్తి పెట్టుకోవాలా, లేదా ఏమైనా కిరసనాల బుడ్డ ఏమైనా పెట్టుకోమంటారా? కాదు. దేవుని ఆత్మ చేత నువ్వు వెలిగించబడాలా. నువ్వు వెలిగించబడిన తర్వాత స్టేజ్లు ఉన్నాయి. దేవుడి కొరకు దహించబడాలా. ఎందుకంటే ఆయన పేరు దహించు అగ్ని. వెలగడం, ప్రకాశించడం, దహించబడటం, దహించు అగ్ని మాదిరిగానే ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎటువంటిదట? అగ్ని వంటిది అనే లేఖనాలు చెప్తా ఉన్నా. ఆయన అగ్ని దేవుడు. ఆయన మనుషుల్ని వెలిగించగలడు. ఆయన మాట వినకపోతే దహించగలడు. ఆయన పట్టణాలని, సోదొమ గొమొర్రా పట్టణాలను ఏం చేశాడంటే, పాపం పెరిగిపోయినప్పుడు దేవుని ఉగ్రత అగ్ని మాదిరిగా దిగింది. ఆయన అగ్ని. నువ్వు అగ్నిదేవుడిని నమ్ముకున్నావు. గాడ్ ఆఫ్ ఫైర్. ఆయన పేరు దహించు అగ్ని. నువ్వు అగ్గిలా జీవించాలా. నువ్వు అగ్గిలా ఉంటే నిన్నెవడు ముట్టుకోలేడు. అగ్ని ఎవడు ముట్టుకుంటాడు? అగ్ని దగ్గర ఎవడు నిలబడగలడు? నీపై విరోధులు వచ్చి పారిపోవాలంటే నువ్వు అగ్నిలా ఉండాలి. నువ్వు వెలుగుతూ ఉంటే అనేక మంది నీ వెలుగు దగ్గరికి వస్తారు. వెలుగుంటే పనులు చేసుకోవచ్చు. వెలుగు రాగానే పనులకు దిగిపోతాం. చీపిరి, జేట, బకెట్, మగ్గు, జగ్గు, పేస్టు, సోపు, షాంపూ, అంట్లు. వెలుగు రాగానే, సూర్యోదయం రాగానే మొదలు పెడతాం. బకెట్ తీస్తాం, జగ్గు తీస్తాం, చీపురు తీస్తాం, చాడ తీస్తాం, ఎన్నో పనులు చేసుకుంటాం. ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడు కాబట్టి ఈ వెలుగులో అందరూ పనిచేస్తున్నారు. నువ్వు వెలిగితే నీ కింద చాలామంది పనిచేస్తారు. నీకు అదే సూచన. అనేక మందిని పని చేయించవచ్చు. వాళ్ళు నీ మాట వింటారు. నువ్వు తలగా ఉంటావు. వాగ్దానాలు ఊరికినే రావు. ఆయన ఆజ్ఞలు వింటే ఆయన వాగ్దానాలు ఫుల్ఫిల్ అవుతాయి, నెరవేరుతాయి. ఆజ్ఞ ఆశీర్వాదం. చప్పటి కొట్టు స్తోత్రం చెప్పు. ఎప్పుడైనా సరే అమ్మా, ఆశీర్వాదం అనేది ఆజ్ఞతో లింక్ అయి ఉంటుంది. దీపం అనేది నూనెతో లింక్ అయి ఉంటుంది. నూనె లేకపోతే ఒత్తు కాలిపోతుంది. ఉన్నంత మటుకు లాగుతుంది. ఇంక అయిపోయిన తర్వాత దీపమేది? మీ దీపాలేయి, మీ వెలుగుతున్న దీపాలేయి. బుద్ధి లేని వారి దగ్గర ఏం లేవు? దీపాలు లేవు. బుద్ధి లేని వారికి సిద్ధపాటు లేదు. వారి దీపాలు వెలుగునిస్తూ ఉండలేదు. దేవుని బిడ్డ, మీరు మర్చిపోవద్దు. వాక్యం అంటే ఇది వన్ మ్యాన్ షో, ఒక సినిమా షో లాంటిది కాదు ఇది. ప్రతి వాక్యం, నేను చెప్పే ప్రతి దేవుని వాక్యం నీ లైఫ్ లాంగ్ అవసరం. ఈ వాక్యం ఈ రోజు కాదు, నువ్వు జీవించే రోజులన్నిటికీ ఈ వాక్యం అవసరం. నిత్యము ఆ దీపాలు ఏమవుతూ ఉండాలట? వెలుగుతూ ఉండాలి. నువ్వు ఎక్కడ వెలుగుతున్నావు? ఆకాశంలో స్టార్లైనా కనపడతాయి పట్టపగలు, కానీ
దేవుడి సన్నిధికి ఆవిడ అసలు కనబడదు. చివరికి ఒక వ్యాధి చేత పట్టబడిపోయిన తర్వాత దేవుడి నామానికి అవమానం తీసుకొచ్చే విధంగా ఇంక ఎవరు ఏం చేయలేరు. ఇంకా స్టేజ్ అయిపోయినట్టే లెక్క. నీకు టైం ఇస్తున్నాడు నువ్వు వెలగడానికి, నువ్వు పనులన్నీ పక్కన పెట్టి ప్రభువుని వేడుకోవడానికి. అసలు దేవుడు ఎవరో రక్షణ ఏంటో తెలియనంతకాలం అతడు ఇష్టానుసారంగా ఉన్నాడు, బహుశా ఉండుంటాడు ఆ జైలు అధికారి. కానీ ఒక్కసారి జైలులో ఉన్నటువంటి అపోస్తులను చూసి అతని మనసులో ఏమొచ్చింది? మార్పు. వాళ్ళు పారిపోవడం లేదు. ఎవరైనా ఉంటే జైలు కూడా బద్దలైపోయిన వెంటనే అందరూ పారిపోతారు. వీళ్ళు పారిపోవడం లేదు. అంటే వీళ్ళు మరణానికి భయపడతలేదు. వీళ్ళు తప్పించుకున్న వ్యక్తులు కాదు. ఎందుకంటే వీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు. వీళ్ళు శారీరకపరమైన రక్షణ గురించి ప్రాకులాడతలేదు, ఆత్మరక్షణ పొంది ఉంటారు. అందుకే అంటున్నాడు, రక్షించబడ్డానికి నేనేం చేయాలి? చప్పటి కొట్టి స్తోత్రం చెప్పు. నేనేం చేయాలి అంటుంటే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును, నీ ఇంటి వారు రక్షించబడటం లేదు. ఎంత చెప్పినా వినటం లేదనే మాటే తప్ప నీ తగ్గింపును బట్టే ఉంటుంది. ఇక్కడ పిండిని బట్టే రొట్టె ఉంటుంది. నీ తగ్గింపును బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నిన్ను నువ్వు వెలిగించుకుని నువ్వు ప్రకాశించేదాన్ని బట్టి నీ కుటుంబం దేవుని వెలుగులోకి వస్తుంది. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వాళ్ళకి తెలిసిందా? నువ్వు దేనైనా అధికారంతో దేవుణ్ణి అడగగలవా? వాళ్ళకు వచ్చిన జబ్బులు, వ్యాధులు, బలహీనతలు నువ్వు చెయ్యి వేసి నూనె రాసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు వ్యాధులు పోయాయా? ఇవన్నీ జరిగితే నువ్వు వెలుగుతున్నట్టు లెక్క. నీ వెలుగును వాళ్ళు చూడలేదు. నీలో ఉండవలసిన దేవుడు వెలుగు వాళ్ళకి కనబడతలేదు. నీలో ఉన్న చీకటి కనబడుతుంది, నీ తప్పులు కనబడుతున్నాయి. ఏమనంటే ఏమంటారు తెలుసా? చెప్తున్నామండి. నీ మాటకి విలువ ఎప్పుడు ఉంటుందో తెలుసా? నా మాటకి విలువ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట. కారణం ఏంటి తెలుసండి? ఈ రోజున నేను ఒక హౌస్ ప్లానింగ్ వేయడానికి వెళ్ళాను, దగ్గరలో గ్రామం. అప్పుడు అతను ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏమంటే అతనికి ఒక సైట్ ఉంది. ఆ సైటు దగ్గర అతనికి గొడవలు వచ్చాయి. అధికారులకి అతనికి ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏదో గొడవ వచ్చింది. అప్పుడు నన్ను పిలిచాడు. నేను అది ఒక సంవత్సరంన్నర క్రితం సరే వెళ్ళాను. ఇలా జరుగుతుందని నాతో చెప్పాడు, అందరి ముందే చెప్పాడు. అధికారులు ఉన్నారు, నేనున్నాను. ఓకే, నేను చూశాను. నన్ను పిలిచినాడు, వాళ్ళ మీద గొడవకి వెళ్తున్నాడు. నువ్వు ఇలా రా అన్నాను అతను. నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, నేను వీడియోలో కూడా మాట్లాడుతున్నాను. నువ్వు ఇలా రావయ్య అన్నాను. వచ్చాడు. నేను ఒక మాట అన్నాను, అన్యాయం అతనిది, న్యాయం నీది. రేపొద్దున అతడు నీతో మాట్లాడడానికి ఉండడు అన్నాను. ఈరోజు అతను చెప్పిన మాట ఏంటంటే, హైదరాబాదులో వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేయడానికి వాళ్ళ ఆవిడ్ని అతన్ని తీసుకెళ్ళినప్పుడు యాక్సిడెంట్లో అతడు చాలా దారుణంగా చచ్చిపోయాడు. అసలు ఆ మాట నాకు గుర్తులేదు, అది అనేసానే అయిపోయింది అంతే. మళ్ళీ నాకు తర్వాత విషయం తెలియదు. ఇప్పుడు ఈవేళ నేను ఇక్కడ ముందు 11 o'clock ఇక్కడికి వచ్చాను, 11 గంటలకు వచ్చాను. నాకు ఎందుకు వచ్చానంటే అక్కడ హౌస్ ప్లానింగ్ వేయడానికి వెళ్ళాను అనమాట. అంచేత అర్జెంటుగా అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ అయ్యగారు నమస్కారం, నాకు ఇందాక మెసేజ్ పెట్టాడు, మీరు ఏం చెప్తే అదే జరుగుతుంది. పెద్ద అతను చాలా మంచి గొప్ప వ్యక్తి. అతను తెలిసినాడు, ఏమీ సామాన్యమైన వ్యక్తి ఏం కాదు.
ఇదేంటి ఇలా పెట్టాడు, నేనేం చెప్తే అది జరగడం ఏంటి అని చూసుకున్నాను. మెసేజ్ చూపిస్తాను. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చెప్తారో అదే జరుగుతుందని మెసేజ్ పెట్టాడో చూపిస్తాను, మీరు చూడండి. కానీ ఎందుకంటే న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది, కానీ అన్యాయం గెలవదు. అది ముందు మనం చూడగలగాల, భవిష్యత్తును చూడగలగాల, ఆ చూచే కళ్ళు కావాలా, దానికి నువ్వు వెలిగింపబడాల, నువ్వు వెలిగింపబడాలా. ఎన్నో ఇలా చెప్పుకుని వెళ్తే మళ్ళీ చెప్పిన ఎందుకు చెప్తాండి అంటారు. నేను ఎన్ని చెప్పిన విషయాలన్నీ కూడా ఆల్మోస్ట్ జరగలేదో చెప్పండి. నేను చెప్పింది ఏదైనా పోసుకొచ్చి పోలేదు. అయినా మనుషుల్లో ఏం లేదు తెలుసా, భయం లేదు, వీళ్ళకి విధేయత లేదండి, వీళ్ళ సోమరులు, వీళ్ళు దేనికి పనికిరారు. ఆరిపోయిన గుడ్లు పెట్టుకుని దేవుడి దగ్గర రావడమే. జీవితాలు ఫలించో, ఇంకో 30 సంవత్సరాలైనా అలాగే ఉంటారు. నేను అలా కాదు, దేశ విదేశాలు తిరుగుతున్నాను. మన మాట గురించి ఎదురు చూసేవాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. రోజుకు ఫోన్స్లో 100 మందికి ప్రార్థన చేస్తాను. వాళ్ళ యొక్క అనారోగ్యం, వ్యాధి, బలహీనత, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, నాకు చేస్తారు. నేను ఏదైనా అర్జెంట్ పనిలో ఉన్నప్పుడు నాకు ఎంత చిరాగ్గా ఉంటుందో ఒక్కోసారి. నేను అందాం అనుకుంటాను, అమ్మ హాస్పిటల్కి వెళ్ళబోయారా అని ఒకసారి అనేసాను ఒక ఆవిడ్ని. అయ్యారు హాస్పిటల్కి వెళ్ళలే కాదు, మా ఇంటి పక్కనే, మా ఇంటిని ఆనుకునే హాస్పిటల్ ఉంది, నేను వెళ్ళను. నేను ముందు దేవుడి దగ్గరికి రావాలి, మీ చేత నేను ప్రార్థన చేయించుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దాన్ని ఏమంటారు? విశ్వాసం అంటారు. నీతిమంతుల వెలుగు, నీతిమంతులట వెలుగుతూ ఉంటారట, భక్తిహీనుల దీపం ఏమైపోద్దట, ఆరిపోతుందట. సామెతలు 13:9 ఉంటుంది. నీతిమంతుల దీపం వెలుగుతూ ఉంటుందట, భక్తిహీనుల దీపం ఆరిపోతుందట. ఈ రోజున ఆత్మదీపం, నీ ఆత్మ దేవుడు వెలిగించిన దీపం, నీలో ఉన్న ఆత్మ దేవుడు వెలిగించిన దీపం, దాన్ని నువ్వు వెలుగుతూ ఇస్తావా? అది ఆరిపోకుండా నువ్వు కాపాడుకుంటావా? ఈ వాక్యం ముచ్చట కేవలం ఈ రోజుకేనా? నిత్యమును వెలగవా? నిత్యమని బైబిల్లో లేదా? నిత్యము వెలగకపోతే, నువ్వు ఆరిపోతే నీ దగ్గరికి ఎవరు వస్తారు? నీ శ్రమలో నువ్వు మొరపెడితే ఎవడు వెంటాడు? ప్రార్థన. పరిశుద్ధుడా వందన.